చాలా మంది భార్యాభర్తల మధ్య వచ్చే డిస్కషన్ నువ్వు అప్పుడు అలా ఉండేదానివి, ఇప్పుడు ఇలా అయిపోయినావు, మా మధ్య ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, అప్పుడేమో అట్లా బిహేవ్ చేసేదాన్ని, నన్ను కాదని ఏ పని చేసేదానివి కాదు, నా నిర్ణయం తీసుకోకుండా అసలు నువ్వు ఒక స్టెప్ కూడా ముందుకు తీసుకునేదానివి కాదు. కానీ రాను రాను నీ ప్రవర్తన అనేది చాలా చేంజ్ అయిపోయింది, అసలు ఎందుకు ఇంత మారిపోయినో నాకైతే అర్థమైతలేదని చెప్పి అంటారు. బట్ వాళ్ళ బిహేవియర్ని బట్టి మనం మారిపోయినామనే విషయం మాత్రం వాళ్ళు గుర్తించారు. వాళ్ళేమో ప్రతి చిన్న విషయానికి పెళ్ళైన కొత్తలనేమో మనం చెప్పినట్టు విన్నట్టే నటిస్తుండే, తర్వాత రాను రాను వాళ్ళ అమ్మ ఎట్లా చెప్తే అట్లనే వింటూ ఉంటారు. నువ్వెందుకు అంతగానో మానో, అప్పుడేమో నేను చెప్తే వినేవాడిని, ఇప్పుడేమో అస్సలు వింటలేవు, మీ అమ్మ చెప్పినట్టు వింటున్నావు అంటే నేను అప్పటి నుంచి అయినా వినేదాన్ని, కాకపోతే నీకు అప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చిన, ఇప్పుడు పెద్ద ఆమె కదా, ఆమెకు కూడా ఇవ్వాలి కదా అని అంటే కేవలం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కేవలం నటిస్తారు. ఇట్లా నటించే వాళ్ళకి నటన జీవితమే శాశ్వతం అనుకుంటారు, కానీ ఆ నటన ఏదో ఒక రోజు బయటపడాల్సి వస్తుంది. అసలు భార్య అనే ముందు భార్య గీత పెడితే గీత దాటనట్టు ఆమెను ప్రశ్నిస్తారు. ఫస్ట్ వాళ్ళైతే మాట వినాలి కదా, వాళ్ళే వినప్పుడు ఇంకా ఆమె ఎందుకు? ఇట్లాంటి హస్బెండ్ మీ ఇంట్లో కూడా ఉంటాడు కదా, ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరవణభ వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.